టేస్టీ చపాతీ పొటాటో కర్రీ రెసిపీ చూద్దాం రండి. ముందుగా చపాతీ కోసం గోధుమ పిండి, సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం బాండీలో ఆయిల్ వేడి చేసుకుని జీలకర్ర, చెక్క, లవంగ, యాలక్కాయ ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చి కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్లోనే సాల్ట్ వేసుకున్నానండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక టొమాటోస్ కూడా వేసుకుని టమాటోస్ బాగా మ్యాష్ అయిపోయేలాగా మగ్గిపోవాలండి. తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మగ్గనిద్దాము. మగ్గాక పసుపు, కారం యాడ్ చేసుకుని ఇంకొక 10 to 7 minutes బాగా మగ్గించుకుందామండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు మగ్గాక సరిపడినంత వాటర్ వేసుకుని గ్రేవీకి మూత పెట్టుకుని ఇంకొక 10 minutes మగ్గనిద్దాము. అంతేనండి, టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇప్పుడు చపాతీలు చేసుకుందాం రండి. వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ చేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఇది నా స్టైల్ చపాతీ అని చెప్పచ్చు. పెనం బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 sides కూడా బాగా కాల్చుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకుని చూసారా ఎలా పొంగుతున్నాయో. 2 sides కూడా కాల్చేసుకుని వేడివేడి చపాతీలు తీసేసుకుంటే చపాతీ ఆలూ కర్రీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.